నమస్కారం. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. మనం ఏదైనా ఒక పని అనుకున్నప్పుడు, చేయాలి అని తలిచినప్పుడు ఫస్ట్ మనం చూసేది పంచాంగం. అసలు పంచాంగం అంటే ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా? ఎవరికి వాళ్ళే చూసుకోవచ్చు అని ఎప్పుడైనా అనుకున్నారా? కానీ ఎవరికి వారే చూసుకోవచ్చు అని చెప్తున్నారు తంత్ర జ్యోతిష్యులు రుక్మాంగదరావు గారు. వారిని అడిగి అసలు ఎలా తెలుసుకోవచ్చు? ఎలా ఎవరికి వారే చూసుకోవచ్చు అనేది వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. థ్యాంక్ యూ మేడం. గురుగారు, ఏంటి అసలు పంచాంగం అంటే ఏంటి? జనరల్‌గా ఒక పని అనుకున్నప్పుడు వెంటనే మనం చూసేది పంచాంగం. ఎలా ఉంది? ఏంటి? లేకపోతే వర్జ్యం ఎప్పుడుంది? రాహుకాలం ఎప్పుడుంది? ఇవన్నీ చూసుకుంటూ ఉంటాం. కానీ అసలు పంచాంగం అంటే ఏంటి అనే క్వెషన్ మార్క్ సహజంగా ఎవరికి వాళ్ళు వేసుకోరు. కాబట్టి మీరు ఇప్పుడు ఆ డౌట్‌ని నివృత్తి చేస్తారని అనుకుంటున్నాను. ఏంటి పంచాంగం అంటే ఏంటి అసలు? పంచ అంగము. పంచ అంగములతో ఉన్నటువంటిది పంచాంగము. హ్మ్. తిథి, వారము, నక్షత్రము, యోగము, హ్మ్. కరణము. తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణం. ఈ ఐదే పంచాంగం. హ్మ్. తిథి మన విధిని తెలియజేస్తుంది. తిథి మన యొక్క విధిని, తలరాతను తెలియజేస్తుంది. నక్షత్రము మన యొక్క గమనాన్ని, అంటే మన యొక్క రూపాన్ని. నక్షత్రం అంటే రూపము, లగ్నము అంటే ప్రాణము. మనం ఏ రాశిలో పుట్టాం, ఏ నక్షత్రంలో పుట్టాం, మనకి ఏ పేరు పెట్టుకోవాలి, మన నక్షత్రం అనుకూల నక్షత్రం ఏది, ప్రతికూల నక్షత్రం ఏది, మిత్ర నక్షత్రం ఏది, శత్రు నక్షత్రం ఏది, ఇవి తెలియజేస్తుంది నక్షత్రం. వారము, ఏ వారం పుట్టాము, ఆదివారం పుట్టాము అంటే రవిగ్రహ ప్రభావం. సోమవారం పుట్టాము, చంద్రగ్రహ ప్రభావం. చంద్రుడు ఎక్కడున్నాడు మన జాతకంలో? గురువారం పుడితే గురువు ఎక్కడున్నాడు, వారాధిపతి ఎక్కడున్నాడు, శనేశ్వరుడు. శనివారం పుడితే శనిగ్రహము, శని ఎక్కడున్నాడు అది చూసుకుంటే తెలుస్తుంది. అంటే ఆ వారాధిపతి ఎక్కడుందో తెలుస్తుంది, ఆయన యొక్క బలం ఎంత ఉందో తెలుస్తుంది. అంటే దినాధిపతి, దినము అంటే వారము అన్న ఒకటే. తర్వాత యోగము, మనకు 27 నక్షత్రాలు ఉన్నాయి, 27 యోగాలు ఉన్నాయి. ఒక నక్షత్రం ఒక యోగం ఉంది. ఆ యోగానికి ఒక యోగి, ఒక అవయోగి ఉంటారు. అంటే యోగించే గ్రహం ఒకటి. ఆ యోగానికి ఇద్దరు ఉంటారు. ఒకరు యోగిస్తారు, ఒకరు అవయోగం చేస్తారు. ఆ యోగి ఎవరు, ఈ అవయోగి ఎవరు? అవయోగిని మనం ఎలా కట్ చేసుకోవాలి, యోగిని అంటే డెవలప్ చేసుకోవాలి. ఇది యోగం తెలియజేస్తుంది. యోగం అంటే అదృష్టం కదా. తర్వాత కరణము. కరణం తప్పితే మరణం అంటుంది తంత్ర జ్యోతిష్యం. కరణం, కరణాలు 11. కరణాలు 11: భవకరణం, బాలవకరణం, తైతులకరణం, కౌలవకరణం, భద్రకరణం, అదేవిధంగా వణిజకరణం, గరిజకరణం, అదేవిధంగా శకునికరణం, నాగంకరణం, కింస్తుగ్నం కరణం. ఇలా 11 కరణాలు ఉన్నాయి. దీంట్లో స్థిరకరణాలు 7, చరకరణాలు 7, స్థిరకరణాలు 4. చరం అంటే కదులుతూ ఉంటాయి, ఒక నెలకు 7 సార్లు వస్తాయి అవి. స్థిరకరణాలు నెలకు ఒకసారి వస్తాయి. ఈ ఏ కరణంలో పుట్టారు, ఆ కరణానికి ఒక దేవత ఉంటాడు, ఆ కరణానికి ఒక గ్రహం ఉంటుంది, ఆ కరణానికి ఒక జీవి ఉంటుంది. ఉదాహరణకు కౌలవ కరణంలో పుట్టారు. కౌలవ కరణానికి దేవత ఎవరు? వరాహస్వామి. జీవి ఎవరు? పంది. గ్రహం ఏది? శనేశ్వరుడు. అంటే ఒక గ్రహం ఉంటుంది, ఆ కరణానికి ఒక దేవత ఉంటాడు, ఒక జీవి ఉంటుంది. కాబట్టి కరణం తప్పితే మరణం అంటే చచ్చిపోతారని కాదు. వాళ్ళు ఆ కరణ దేవతను ఆరాధించకపోతే చాలా ట్రబుల్స్ ఎదుర్కొంటూ ఉంటారు. అప్పుడు కరణదేవత కౌలవకరణ పుట్టిన వాళ్ళు వరాహస్వామి ఆరాధన చేయొచ్చు. వరాహస్వామి ఆరాధన ఎలా చేయాలి? తిరుమలలో వరాహస్వామి ఉన్నాడు, సింహాచలంలో వరాహస్వామి ఉన్నాడు, అందరూ వెళ్ళలేరు. ఆ వరాహస్వామి ఫోటో వాల్పేపర్ పెట్టుకోవచ్చు, వరాహస్వామి ఫోటో ఇంట్లో పెట్టుకోవచ్చు, భూవరాహ స్తోత్రం ప్రతిరోజు వినొచ్చు, రింగ్ టోన్స్ పెట్టుకోవచ్చు. ఓకే. కాబట్టి ఇలా ఆయన ఒక బ్రీతింగ్లోకి వెళ్ళిపోవాలి. కాబట్టి కరణదేవతను ఆరాధిస్తే కాని పని అంటూ లేదు. అది ఏమైనా అవుతుంది. జాతకులు అన్ని దోషాలను కంట్రోల్ చేసేస్తారు కరణదేవత. అట్లా 11 కరణాలకు వాళ్ళ కరణదేవతను తెలుసుకొని కరణదేవతను ఆరాధించుకోవచ్చు. కరణదేవతను పట్టుకుంటే మనకేముంది, ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లెక్క మన జాతకానికి. ఇక్కడ ఒక సర్పంచ్నో ఇంకొక ఎంపీటీసీనో పట్టుకునేదానికన్నా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని పట్టుకుంటే అన్ని పనులు జరుగుతాయి. మనకు స్థితిగతులు పెరిగే కొద్దికి కరణదేవత ఆలయానికి వెళ్ళాలి, అక్కడ నిద్ర చేయాలి, అక్కడ తలనీళ్ళు సమర్పించాలి, అక్కడ ఇష్టంగా ఉండాలి, అక్కడ ఏదైనా దాన ధర్మాలు చేయాలి, హార్ట్ఫుల్గా ఉండాలి, ఇంకా కూడా బలం పెరిగిపోతుంది. ఇలా ఏ కరణానికి ఏ దేవత ఉందో ఆ దేవతను తెలుసుకొని ఆరాధించుకుంటే చాలు. ఇది తిథి, వార, నక్షత్ర, కరణ యోగాలు. ఇప్పుడు యోగం అని మన తిథి మనం విధిని తెలియజేస్తుందని చెప్పాను. ఈ తిథి మనకు అమావాస్య నుంచి పౌర్ణమికి, పౌర్ణమి నుంచి మళ్ళీ తిరిగి అమావాస్యకు శుక్లపక్షము, కృష్ణపక్షము అని 2 పక్షాల్లో 30 తిథులు వస్తాయి. ఉదాహరణకు శుక్లపక్ష చతుర్దశి రోజు పుడితే 4 రాసులు వాళ్ళ జాతకంలో శూన్యమైపోతాయి. శూన్యం అంటే ఏమి? ఇంగ్లీష్లో 0. 4 రాసులు 0 లెవెల్కి వచ్చేస్తాయి. ఉండేది 12 రాసులు, 4 12 భావాలు, 4 భావాలు 0 లెవెల్లో ఉంటే
వాళ్ళు అనుకుంటారు కన్ఫ్యూజన్స్ ఎక్కువ. ఉమ్, 4 స్థానాలు జీరోలో ఉన్నాయి, వాళ్ళకి అది తెలియదు. నా రాశికి ఈ వారం ఏదేదో చెప్పారు అనుకుని వాళ్ళు ఏదో ప్రయత్నిస్తూ ఉంటారు, ఏదేదో జరుగుతూ ఉంటుంది. వీళ్ళ జాతకం 4 రాశులు శూన్యమంటాయి. ఉమ్, ఇంకొక కృష్ణపక్ష షష్ఠి రోజు జన్మించిన వాళ్ళకి ప్రతి తిథికి 2 రాశులు శూన్యమైపోతాయి ఎవరికైనా సరే. ఓకే. దాంట్లో మొదటగా ఒక తిథి మాత్రం తీవ్రంగా శూన్యం, ఒక రాశి శూన్యం అవుతుంది, ఇంకోటి తక్కువ ఉంటుంది. మొదటగా ఎక్కువగా శూన్యమైన రాశిని మేము తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 7వ స్థానం శూన్యమైంది, మా తిథి వాళ్ళకి తిథి ప్రకారం 7వ స్థానం శూన్యమైంది. 7 అంటే ఏంది? జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వామి, కిడ్నీలు, వీళ్ళు వెళ్తున్న ఫంక్షను, కళ్యాణ మండపము, స్టేజు, 10 మంది గుమ్మికూడేది, సమాజము, ఇదంతా 7వ స్థానమే. కాబట్టి కిడ్నీలో అనేది ప్లేస్లో అయినప్పుడు వీళ్ళకి ఎక్కువగా యూరిన్ పాస్ అవుతూ ఉంటుంది. ఓకే. యూరిన్ పోయేటప్పుడు అప్పుడు మంట వస్తూ ఉంటుంది, ఫ్యూచర్లో కిడ్నీ ప్రాబ్లం రాబోతుందని మేము చెప్పేస్తాము. నిజమేనండి, మాకు ఒకసారి ఎక్కువగా మేము యూరిన్ పాస్ చేస్తామని చెప్తారు వాళ్ళు. అంటే మేము ఏం చేస్తాము, అదే ఐడెంటిఫై చేసి వాళ్ళు బ్లింక్ అయిపోయింది. 7వ స్థానం అంటే ఏమైంది? జీవిత భాగస్వామి అని చెప్పాము. ఇది శూన్యం కదా, అయింది 7వ స్థానము, శూన్యం 0 కదా. వీళ్ళు ఎన్ని సంబంధాలు అయితే మ్యాచ్ కుదరదు. ఇంకొక చోట పోతే నీకు ఈ 3 నెలల తర్వాత గురుబలం వస్తుంది, అప్పుడు పెళ్ళి అయిపోతుంటారు. గురుబలం వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ఇక్కడ ఈ స్థానం 0లో ఉంది, జీవిత భాగస్వామి 0లో ఉంది, 0లో బ్యాలెన్స్ లేదు. జీవిత భాగం భార్య లేదా భర్త 0లో ఉంది బ్యాలెన్స్. వశీకారం రాదు, అంటే ఏ అమ్మాయి చూసినా అబ్బాయిని నచ్చదు, లేదు ఏ అబ్బాయిని అమ్మాయిని చూసినా ఒకరు వశీకారం కలదు. వశీకారం అంటే అట్రాక్షను. పెళ్లి చూపులు అనేది ఒక వశీకార ప్రోగ్రాం. అమ్మాయి అబ్బాయిని ఇష్టపడుతుందా, ఆ అబ్బాయిని అమ్మాయి ఇష్టపడతాడా? 7వ స్థానం శూన్యులు ఉంటే నాకెందుకో నచ్చలేదు అంటుంది. పెద్దవాళ్ళంతా ఓకే అయిపోయింటారు. మరి అలాంటి వారికి తంత్ర జ్యోతిష్యం ఎటువంటి పరిహారాన్ని చూపిస్తుందండి? అదే ఇక్కడ మేము చూపించే పరిహారాలు సింపుల్గా ఉంటాయి. తంత్ర జ్యోతిష్యంలో 7వ స్థానం శూన్యం అయితే ఏమవుతుంది? మధుర మీనాక్షి ఆలయానికి వెళ్ళరమ్మంటాం. మధుర మీనాక్షి ఆలయంలో ఏముంది? అమ్మవారు స్వామివారు పార్వతీ పరమేశ్వరులు నవ దంపతులుగా ఉన్నారు, పెండ్లి కొడుకు పెండ్లి కూతురుగా ఉన్నారు అక్కడ. మీనాక్షి సుందరేశ్వరుడు, చాలా అందంగా ఉంటుంది. అమ్మవారు చేపల లాంటి కనులతో ఉండేది మీనాక్షి. సుందరేశ్వరుడు చాలా అందంగా ఉంటాడు, ఆయన పెండ్లి కొడుకులాగా ఉంటాడు. అక్కడ చూస్తే మధుర ఆలయంలో, మీనాక్షి అమ్మవారి ఆలయంలో 60 సంవత్సరాల పెళ్లిళ్ళు జరుగుతూ ఉంటాయి. పెద్దవాళ్ళు పెళ్లి చేసుకుంటూ ఉంటారు, అందరూ వాళ్ళ కాళ్ళ మీద కూడా ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు. కొత్తగా నిశ్చితార్థాలు చేసుకుంటూ ఉంటారు, లగ్న పత్రిక రాసుకుంటూ ఉంటారు. వివాహ దోషాలని పోగొడుతుంది అక్కడ పోతే. అక్కడికి పంపిస్తాం. ఓకే. సుబ్రహ్మణ్య ఆరాధన చేయమంటాం. సుబ్రహ్మణ్య స్వామి దేనికి కారకుడు? శత్రు రోగ రుణాలకు. 7వ స్థానం అంటే కిడ్నీస్ ప్రాబ్లం చెప్పాను కదా, సుబ్రహ్మణ్య ఆరాధన చేయమంటాం. కిడ్నీ ప్రాబ్లమ్స్ బాధపడుతున్న వాళ్ళకి మెడిసిన్స్కి హెల్ప్ చేయమంటాం. ఓకే. పేదవాళ్ళకు డయాలసిస్ చేసుకునే స్థాయికి వచ్చుంటారు వాళ్ళు, అటువంటి వాళ్ళు మెడిసిన్స్కి హెల్ప్ చేయొచ్చు. ఇప్పుడు 7వ స్థానం ఏమవుతుంది? యాక్టివేట్ అవుతుంది. అప్పుడు వశీకారం పెరుగుతుంది. మేమిస్తాం బిడ్డని, మేమిస్తాం అమ్మాయిని అందరూ వస్తారు. ఇతనికి వశీకారం పెరగాలి కదా, 7వ స్థానం యాక్టివేట్ కావాలి కదా. 5వ స్థానం శూన్యంగా ఉంటుంది. ఇప్పుడు 7వ స్థానం అని చెప్పాను మీకు, 5వ స్థానం శూన్యంగా ఉంటుంది. 5వ స్థానం అంటే ఏమి? సంతానము, కులదేవత, ఇష్టదేవత, పూర్వజన్మ సుకృతము, ప్రేమ, అంటే ప్రేమించినటువంటి అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, వాళ్ళ తాత. ఇది 5వ స్థానం శూన్యమైతే ఇతను పుట్టుకుని వాళ్ళ తాత చనిపోతాడు, తాత శూన్యమవుతాడు. వీళ్ళు ప్రేమించి విఫలమవుతారు, ప్రేమలో ఫెయిల్యూర్ పొందే వాళ్ళంతా 5వ స్థానంలో శూన్యమైపోయింది జాతకంలో. 5వ స్థానం శూన్యమైతే ఏమవుతుంది? అదృష్టం కూడా అదే, లక్ కలిసి రాదు, అది చివరికి వస్తుంది. ఈరోజు మనకు అమౌంట్ వచ్చే తీరుతుందంటే హాఫ్ అన్ అవర్లో క్యాన్సిల్ అయిపోతుంది. నాకు అన్ని చివరికి వచ్చి ఆగిపోతున్నాయి అంటే అదృష్టం వ్యతిరేకంగా ఉంది. సంతానము అన్నాను, సంతానం అంటే 0. సంతానము స్థానం 0గా ఉంటే పెండ్లి కాదు, ఎందుకంటే పెండ్లి అయితేనే కదా సంతానం పుట్టాలా. కాబట్టి పెండ్లే కాకపోతే సంతానం కూడా అవకాశం లేదు. ఒకవేళ పెండ్లి అయిపోతుంది, వాళ్ళు ఈ ఫర్టిలిటీ సెంటర్లు కూడా తిరుగుతూ ఉంటారు పిల్లల కోసం. అక్కడ వాళ్ళ జ్యోతిషం తెలియదు, వాళ్ళ వైద్యం తెలుసు, వాళ్ళు చేస్తుంటారు. ఇక్కడ దీన్ని యాక్టివేట్ చేస్తే ఫెర్టిలిటీ సెంటర్ అవసరం లేదు, ఏది అవసరం లేదు. దీన్ని ఎలా యాక్టివేట్ చేసుకుని మేము చెప్పిస్తాం. దానికి ఒక ఆలయం ఉంటుంది. ఏ నక్షత్రంలో 5వ స్థానం ఉంటుంది? ఉదాహరణకు ఆరుద్ర నక్షత్రం కుంభలగ్నంలో పుట్టి ఆరుద్ర నక్షత్రం శూన్యమైంది, 5వ స్థానమైంది. ఆరుద్ర నక్షత్రం రాహుది. రాహు అంటే సర్పగ్రహము. మనకు ఈ శుక్ల సోనితాలు సర్పాల్లాగానే ఉంటాయి, వీరేకణాలు కూడా. అప్పుడు ఏమవుతుంది? అందుకే పుట్టల చుట్టూ తిరుగుతూ ఉంటారు పిల్లలు పుట్టకపోతే. మేమేం చేస్తాము? ఆరుద్ర నక్షత్రం రోజు తిరుచెందూరు సుబ్రహ్మణ్యాలయాన్ని పిల్లరమ్మంటాం. ఓకే. తిరుచెందూరు సుబ్రహ్మణ్యాలయం ఎందుకు? ఆయన శత్రు రోగ రుణకారకుడు, సంతానకారకుడు కూడా ఆయనే. అక్కడికి వెళ్ళమంటాము, చక్కగా తలనీళ్ళకు సమర్పించమంటాము. సముద్రం దగ్గరికి, సముద్రం ఆనుకొని ఉంది, ఎడమకాల కింద మట్టి 3 సార్లు సముద్రంలో వేయమంటాము. మన యొక్క నెగిటివిటీ అంతా ఎడంకాల కింద ఉంటుంది. ఓకే. ప్రతి ఒక్కరి చెడ్డ వాళ్ళ ఎడంకాల కింద ఉంటుంది. మన చెడ్డనైతే ఏం చేసాము? సముద్రంలో కలిపేసాం. సముద్రం కలిసి మళ్ళీ మనం ఎవరిని ఎత్తుకుని రాగలరా? చక్కగా తలస్నానం చేయమంటాము. రాహు గ్రహం మనకు వ్యతిరేక నిర్జీవమైంది కాబట్టి ఒక 2 రబ్బర్ పాములు కొనుక్కొని
తలకి ఇలా దిష్టి తీసుకొని రాహు ఒకటి కేతు ఒకటి సముద్రంలో పారేయమంటాం. తర్వాత సుబ్రహ్మణ్య స్వామి స్వయంగా స్నానం చేసిన బావి ఒకటి ఉంది అక్కడ. ఆ బావిలోకి వెళ్తే 3 బకెట్ల నీళ్ళు మన ఎత్తున పోస్తారు దేవస్థానంలో. అది పోసుకున్న తర్వాత దర్శనానికి వెళ్ళి ఒక రాత్రి నిద్ర చేసి రమ్మంటాం. నిద్ర ఎందుకు చేయమంటున్నాము? ఆ పుణ్యక్షేత్రంలో తలబెట్టి 12 గంటలు నిద్రపోవడం వల్ల మన యొక్క నెగిటివిటీ లాగేస్తుంది క్షేత్రం. అది క్షేత్ర మహత్యం. అలా వచ్చిన తర్వాత సులభమైనటువంటి ట్రీట్మెంట్తో అంటే ఎక్కువ ఖర్చు అయ్యే తక్కువ ఖర్చుతో సెట్ అయిపోతుంది. ట్రీట్మెంట్ ఈజీగా సెట్ అవుతుంది. ఇక్కడ పరిస్థితులు మార్పులు వస్తాయి. అతి సులభంగా వీళ్ళకి తక్కువ ఖర్చుతో తక్కువ చిన్న ట్రీట్మెంట్తో అరే ఇంత వాళ్ళు అంత ఖర్చు పెట్టి మేము సింపుల్గా మాకు సెట్ అయిపోయింది అంటారు. ఇలాంటి మార్పులు కలుగుతాయి. ఇవన్నీ చేసి కూడా మాకు కాలేదు అని అంటే అట్లా పరిస్థితి లేదు. మేము ఫలానా నక్షత్రం వెళ్ళి వచ్చిన తర్వాత అది యాక్టివేట్ అవుతుంది, అన్న ఫలితం తీసుకోవచ్చు అంతే. ఇలా ఉంటుంది. అంటే 12 స్థానాలు శూన్యం అవుతాయి కదా, ఒక్కొక్కరికి ఒకటి ఉన్నప్పుడు 12వ స్థానం శూన్యమైతే ఏంది, 7వ స్థానం శూన్యమైతే ఏంది, లగ్నమే శూన్యమైతే ఏంది. మరి దీనికి ఆలయాలు ఉన్నాయి. అక్కడ ఆలయం కాడ ఎలా చేయాలి, ఏం చేయాలి? ఇప్పుడు వారఫలం పట్టుకుంటే ఇవన్నీ అవుతాయా? 3 నెలల తర్వాత గురుబలం ఏమవుతుంది? 3 నెలలు టైం వేస్ట్ చేస్తున్న అర్థం. అంతే కదా. గురువుకి ఏం సంబంధం? పుట్టినప్పుడు బై బర్త్ గురువు ఎట్టినట్టు చూసుకోవాలి, అంతేగాని మళ్ళీ నెల నెల గురువుని చూసుకోవాలి. మేము ఈ గోచారము తీసుకుంటాం కానీ అంత ఎక్కువగా తీసుకోం. జన్మజాతకంలో జరుగుతున్న దశను తీసుకుంటాం. తర్వాత నిర్జీవ నక్షత్రాలు ఉంటాయి. ఇప్పుడు ఏమని చెప్పాను నేను? శూన్యం గురించి చెప్పాను ఇంతసేపు మీకు. నిర్జీవ నక్షత్రం, ప్రాణం లేని నక్షత్రం నిర్జీవం. ఆ నిర్జీవ నక్షత్రం ఏదైనా కావచ్చు. ఉదాహరణకి 2వ స్థానం నిర్జీవమైంది. 2వ స్థానం అంటే ఏమి? ధన, వాక్కు, కుటుంబ స్థానము. తినే తిండి, మాట్లాడే మాట, మన యొక్క స్వరపేటిక. ఇది 2వ స్థానము. ధన, వాక్కు, కుటుంబం కదా. ధన అంటే డబ్బులు, బ్యాంక్ పాస్బుక్ 2వ స్థానమే. నాకు అకౌంట్లో పడుతుంది 5 నిమిషాలు ఉండదు అంటారు వాళ్ళు. మేము 2వ స్థానం నిర్జీవం అయితే కూడా చెప్తాం, నీకు బాబు నీకు డబ్బులు రాదు, వచ్చినా ఆగదు, అసలు నీకు చాలదు, లేదంటే రానే రాదు అంటాం. నిజమే సార్, అదే సమస్యగా ఉందంట. 2వ స్థానం శూన్యం, నిర్జీవం. మరి ఏదైనా యాక్టివేట్ చేసుకోవాలి కదా. ఎందుకంటే నిర్జీవం అయితే మాట, ధన, వాక్కు అన్నా నేను. ఇంట్లో వాళ్ళ మాటకు విలువే ఉండదు, వాళ్ళు కేర్ చేయరు. నువ్వు నిలుపు, మళ్ళీ మాట్లాడుతూ ఉంటుంది భార్య. పిల్లలు కూడా వాళ్ళ నాన్నకి యాంటీగా మాడతారు. నా మాటకు విలువ లేదు, నేను ఇంట్లో ఏం చెప్పను, వాళ్ళ ఇష్టం అనేస్తూ ఉంటాడు. మేము అదే చెప్తాం, అవునండి మీరు చెప్పింది, ఇంట్లో మీరు మౌనంగా ఉంటారండి, బయట వస్తే యాక్టివ్గా ఉంటారు. నిజమేనండి, నేనేమి చెప్తే వినేవాళ్ళు లేరు మా ఇంట్లో ఉంటారు. వాళ్ళ ఇంట్లోనే వాళ్ళకు కుటుంబ స్థానం అన్న, ధన, వాక్కు, కుటుంబం అన్న. కుటుంబంలో వీళ్ళ మాటకు విలువ ఉండదు. మౌనంగా ఒక రూమ్లో పోతారు, వాళ్ళు ఏదో చూసుకుంటారు, రాసుకుంటారు. ఏమైనా కావాలి మీ ఇష్టం, ఏదైనా చేసుకోండి, నాకు చెప్పొద్దండి. అప్పుడు దాన్ని యాక్టివేట్ చేయాలంటే ఏం చేయాలి మేము చెప్తాం. దానికి ఒక ఆలయం ఉంటుంది, అది వెళ్ళేదానికి ఒక రోజు ఉంటుంది. 3వ స్థానము నిర్జీవం అయితే ఏమవుతుంది? 3వ స్థానం ప్రయత్నము, కమ్యూనికేషన్. వాళ్ళ చేతిలో ఫోన్ మాట మాట జారిపడుతుంది, కీసు జారి పడతాయి, వాచ్ జారి పడుతూ ఉంటుంది, విలువైన వస్తువులు జారిపడిపోతుంటాయి. కమ్యూనికేషన్ వీక్ అయిపోయింటుంది. వాళ్ళు ఎవరు వాళ్ళకి హెల్ప్ చేయరు. వీళ్ళు హెల్ప్ కాల్ చేస్తారు, వీళ్ళు చేసే ఇక్కడ కూర్చొని నటించేస్తారు. నాకు ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు, అందరూ నా సహాయం తీసుకునే వాళ్ళే, చాలా ఇది మోసంగా ఉన్నారు అందరూ అంటూ ఉంటారు. మరి వాళ్ళకి ఏం చేయాలి? వాళ్ళు చేసే ప్రయత్నాలు ఫెయిల్ అవుతుంటాయి. వీళ్ళు కంపెనీ జరిగితే వీళ్ళు చేరినాక ఆ కంపెనీ క్లోజ్ అవుతుంది. అంటే ఆ కంపెనీ క్లోజ్ అయ్యేటప్పుడు వీళ్ళు చేరుతారని అర్థం. ఇలా మారుతూనే ఉంటారు. అప్పుడు ఏం చేయాలి? దానికి ఒక పరిహారం చెప్తాం. పావురాలకు గింజలేయమంటాం. పావురం కమ్యూనికేషన్ బర్డ్. ఇప్పుడు కూడా పోస్టల్ డిపార్ట్మెంటు కొన్ని కంట్రీస్ పావురాలతో చేసుకుంటున్నారు. ప్రేమలేఖలైనా, రాజులకు వర్తమానాలైనా పూర్వకాలంలో కొరియర్ సర్వీస్ చేసినంత పావురాలే. ఇప్పుడు సిటీలో కూడా చాలామంది పావురాల గింజలు వేస్తుంటే వాళ్ళ పనులు అవుతూ ఉంటే ఎవరికి చెప్పరు, వాళ్ళు వేస్తూనే ఉంటారు ఎత్తుకొచ్చి. అది వేసే కొద్దికి వీళ్ళు డెవలప్ అయింటారు. వాళ్ళు చేసే ప్రయత్నాలన్నీ సక్సెస్ అయి ఉంటాయి. ఇది ఎవరు వాళ్ళ అనుభవంలోకి వెళ్తే నిజమే, ఆ పావురాలు వేసిన వరకు 3 months వేసాను, నాకు చాలా ప్రాజెక్ట్ అని అనుకుంటుంటారు. కమ్యూనికేషన్ ఇక్కడ వీక్ అయింది కాబట్టి. అది కమ్యూనికేషన్ అంటే ఏమి? అంబులెన్స్ డ్రైవర్ కమ్యూనికేటరే. ఓ స్విగ్గీ, జొమాటో నుంచి ఫ్లైట్ తోరే వాళ్ళకు అందరూ కమ్యూనికేటర్సే. మన వాళ్ళని ఇంకొక చోట కమ్యూనికేట్ చేస్తున్నారు. అంబులెన్స్ డ్రైవరు ప్రమాదంలో ఉన్నటువంటి వ్యక్తిని హాస్పిటల్ కమ్యూనికేట్ చేస్తాడు, చనిపోయిన వ్యక్తిని శ్మశానానికి కమ్యూనికేట్ చేస్తాడు. అతను డ్రైవింగ్లో ఇబ్బంది పడతాడు, ఫోన్లు వస్తే అతనికి ఇయర్ ఫోన్ తీస్తే హ్యాపీ. అక్కడ మన కమ్యూనికేషన్ 3వ స్థానం బలపడుతుంది. ఇవి మేము దాని కారకులను మేము చూసుకుంటాం. ఇలా ఉంటుంది. 12 స్థానాలు నిర్జీవాలు ఉంటాయి. వైనాశకం అంటే వినాశనం కలిగించిన నక్షత్రం ఒకటి ఉంటుంది. ధన నష్టాన్ని కలిగించే నక్షత్రం ఒకటి ఉంటుంది. శూన్యమైనటువంటి తిథిలో వీళ్ళకి కొన్ని జరుగుంటాయి. లగ్నమే నిర్జీవం ఏంటింది కొంతమందికి. లగ్నమే నిర్జీవం అంటే వీళ్ళ లగ్నానికి ప్రాణం లేదని అర్థం. జీవితాన్ని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాదు. లగ్నం నిర్జీవం అంటే చనిపోదాం అనిపిస్తే వాళ్ళే సూసైడ్ చేసుకుంటే లగ్నం నిర్జీవం ఏంటింది, వాళ్ళకి మాటమాటకి అదే అనిపిస్తుంది. లగ్నాన్ని యాక్టివేట్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఏది ఎవరికి యాక్టివేట్ నిర్జీవం అవుతుందో, ఎవరికి వైనాశకం ఏమవుతుందో, ఎవరికి ఏది తిథి శూన్యం అవుతుందో, ఎవరికి ఏది
మ్, ధన నష్టాన్ని కలిగిస్తుందో మేము చార్ట్ మా దగ్గరికి వచ్చేవారు మాకు తెలియదు. అందరికీ డ్రెస్సులు బాగానే ఉంటాయి, ప్యాంట్లు చొక్కాలు సారీలు. జాతకం తీసుకుంటే తెలుసు. ఎక్కడెక్కడ ఏమేమి లోటుపాట్లు చూస్తాం, వాళ్ళకి అవి చెప్పేస్తాం, వాళ్ళు ఒప్పుకుంటారు నిజమే సార్, అందుకే మేము మీ సమస్యలు మాకు చెప్పదని చెప్పేది. ఎందుకంటే తీసుకుంటున్నాము, చూసినప్పుడే అది అర్థమవుతుంది. అన్నీ రిమార్క్స్ అండర్లైన్ చేసి పరిహారాలు ఇచ్చేస్తాం. వాళ్ళకు కోట్ ఉండొచ్చు, ఆడీస్ కూడా బెంజ్ బిఎండబ్ల్యూ కార్ ఉండొచ్చు, మాకు సంబంధం లేదు. లోటుపాట్లు ఏమన్నా అవే మాకు ఇంపార్టెంట్. మరి ఎంతమంది ఈ తంత్ర జ్యోతిష్యం ద్వారా పరిహారాలు చేసుకొని ఆర్థికంగా కానీ లేకపోతే సమస్యల పరంగా కానీ లాభపడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్? నేనైతే ఇప్పటికి కొన్ని వేల మందికి చెప్పాను. నేను ఎంతమంది నేను కౌంటింగ్ అయితే చేయలేదు. చేసుకుని చాక నాకు ఫోన్లు చేసి పలానాళ్ళకి వెళ్ళాము, వెళ్ళిన తర్వాత మాకు ఫారిన్ వీసా వచ్చింది, ప్రమోషన్ వచ్చింది, ట్రాన్స్ఫర్ వచ్చింది, హెల్త్ సెట్ అయింది, ఇట్లా చెప్తూ ఉంటారు. సంతోషం ఉండే, ధన్యవాదాలు, మీరు అలాగే చేసుకోండి, ఆపద్దండి. ఏదైతే మనకు చేస్తే మంచి జరుగుతుందో దాన్నే ఎక్కువ చేసుకోవాలా. దీనికి ఇంకొకరు సలహా అవసరం లేదు, మీకు చెప్పిచ్చేసా, ఫార్ములా ఇచ్చేసాను. దీన్ని మనం నెగ్లెక్ట్ చేస్తే మళ్ళీ గ్యాప్ వస్తుంది. అర్థమైంది గురుగారు, చాలా అంతా మేము అట్లాగే చేసుకుంటాం. ఇందులో ఇంకొకటి ఏమిటంటే మేము తంత్రదోషం చెప్పేది, గ్రహాలన్నీ 9 గ్రహాలు. 9 కాదంటాం, మేము 10 అంటాం. 10 గ్రహాలు ఉన్నాయి. ఏంటి 10వ గ్రహం? మాందీశ్వరుడు. మాంది అంటే ప్రేతగ్రహం. ప్రేతగ్రహం అంటే దానికి శరీరం ఉండదు, ఆత్మ. ఆ 10వ గ్రహాన్ని పరిచయం చేసినటువంటి మొట్టమొదటి జ్యోతిష్ శాస్త్రం ఎంతోమంది చెప్పారు ఇంతకుముందు, నేను చెప్పకముందు కూడా. కానీ ఎక్కువగా విషయ సమాచారం సేకరణ చేసి చెప్పాను నేను. ప్రేతగ్రహము 5వ స్థానంలో ఉంటే ఏమవుతుంది? ఆభాషణలు అవుతూ ఉంటాయి. ప్రేతగ్రహం కదా. ప్రేతగ్రహము 3వ స్థానంలో ఉంటే ఏమి? వాళ్ళ బ్రదర్సు అండ్ సిస్టర్స్లో ఎవరైనా యాక్సిడెంట్ కానీ దుర్మరణం పాలవుతారు, 3వ స్థానంలో ఉంటే. ప్రేతగ్రహం 9వ స్థానం ఉంటే తండ్రి దుర్మరణం పాలవుతాడు. ప్రేతగ్రహం 4వ ఇంట్లో ఉంటే తల్లికి సంబంధించిన అక్క చెల్లెలు అన్నదమ్ములు మాతృస్థానం కాబట్టి వాళ్ళు ఎవరైనా అవును మా మామగారు యాక్సిడెంట్ అండి, సడన్గా చనిపోయాడు అంటారు. మేము చెప్తాం, మీ సోన్సో కేటగిరీ పలానా వాళ్ళు ఎవరైనా ఇలా చనిపోయాడు సడన్గా. మరి ప్రేతగ్రహము 2వ ఇంట్లోనే ఉంటే, ఫైనాన్షియల్ ఇంపాక్ట్లో ఉంటే ఏమవుతుంది? వింటా ఉంటేనే భయం వేస్తుంది ప్రేతగ్రహం అంటేనే. అది 2 క్యాష్ పాయింట్లలో ఉంటే ఏమవుతుంది? కోలుకోలేని దెబ్బ. నమ్మక ద్రోహాలు జరుగుతాయి. నేను ఎవరికో నమ్మి ఇచ్చేస్తారు డబ్బు, వాడు వెళ్ళిపోతాడు అయిపోయేసి, అసలు హత్య చేసినట్టు అయిపోతుంది వీళ్ళ డబ్బు. ఆ రోజు నుంచి మాకు ఆ డబ్బు పోయింది, మాకు డబ్బే రాలేదు మాకు, అప్పటి నుంచి మాకు వాడు వెళ్ళిపోయాడు, కేసులు పెట్టినా ఇంకా లేదంటారు. ప్రేతగ్రహం 7వ ఇంట్లోనే ఉంటే, భార్యస్థానంలో ఉంటే పరిస్థితి ఏ స్థానంలో ఉన్నా నెగిటివే. ఖచ్చితంగా ఏడన్నా ఉంటుంది, ఎక్కడో చోట ఉంటుంది. అక్కడ సంబంధించినటువంటి నెగిటివిటీ వాళ్ళు అనుభవించాలి. 12వ స్థానంలో ఉంటే ఏమవుతుంది తెలుసా? ప్రేతగ్రహము 12వ స్థానం అంటే మన బెడ్రూమ్, మనం పడుకునేటువంటి బెడ్రూమ్, హాస్పిటల్లో పడుకునేటువంటి మంచం, శ్మశానము. ఆడ పనుకుంటారు, ఎడ పనుకుంటారు. బెడ్ కంఫర్ట్స్. కొత్తగా పెళ్ళిన దంపతులు ఎందుకు కొట్టుకుంటారు? ఆమెకు వాడిని చూస్తే ప్రేతంలాగా కనిపిస్తాడు, నాకెందుకో తెలియదు అంటుంది, అంత ఒకటేమాట. అక్కడ ప్రేతగ్రహం 12వ ఇంట్లో ఉంది. ఆ అబ్బాయికి ఆకర్షణ రాదు, సంసారాల్లో ఎన్నో గొడవలు వస్తాయి. ఇది తెలుసు ఎవరికన్నా, పోలీస్ స్టేషన్లో కేసు పెడతారు, మధ్యస్థాలు చేస్తుంటారు. మా దగ్గరికి వస్తే ఏం చేస్తాము? దానికి పరిహారం చెప్తాం. అప్పుడు భార్యాభర్తలకు ఆకర్షణ వస్తుంది. ఒక కొబ్బరికాయ కొట్టి మంచం కింద పెట్టండి చెప్తాం. బెడ్రూమ్లో నెగిటివిటీ ఉంటుంది, ఆడిపోతేనే కదా గొడవలు వస్తాయి వాళ్ళకు. అక్కడ నైవేద్యం వేయాలి కదా. ఒక కొబ్బరికాయ కొట్టి మంచం కింద పెట్టి కొద్దిగా కుంకుమ వేసి తెల్లవారు తీసి డస్ట్బిన్లో వేసేయమంటాం. గొడవలు వచ్చే కానీ నైవేద్యం ఇవ్వమంటాము. ఇట్లా ఉంటాయి మా పరిహారాలు. దీనికి ఏదో మాకేదో అడిషనల్గా ఫీజు అయ్యింది ఇంత ఏముండదు. కొబ్బరికాయ ఎంత 30 రూపాయలు. ఫైల్స్ చిన్న రెమెడీస్ ఇవి చాలా శక్తివంతమైనవి. ఫైల్స్ ఫిష్లో ఇట్లంతా చాలా మంది ఇబ్బంది పడుతుంది. బాత్రూంలో కొబ్బరికాయ కొట్టి రాత్రి పడుకునేటప్పుడు ఒక కొబ్బరికాయ కొట్టి కుంకుమ వేసి మళ్ళీ పడుకోండి అని చెప్తాం. దాన్ని అయితే పారేయమంటాం. మరి వంట రూమ్లో కొబ్బరికాయ స్టవ్ ఒక యంత్రం, అది మనకు తిండి, మన ఇంట్లో బంధువులకి కాఫీలు, భగవంతుడికి నైవేద్యాలు తయారు చేసే ఇండస్ట్రీ అది వంట రూము. అక్కడ నైవేద్యం కూడా దాని వండి మనం తింటూ ఉంటాము. అక్కడ ఒక కొబ్బరికాయ స్టవ్ పైన పెట్టాలి. ఆయుధ పూజ చేసేటప్పుడు స్క్రూ డ్రైవర్ కూడా పెడతాం, బొరుగులు వేస్తాం కదా. మన వంటలు స్టవ్కి ఏమో ఒక కొబ్బరికాయ పెడితే తప్పేముంది? ఎంత అయిపోతుంది? అంటే రోజు పెట్టాలా లేకపోతే వారానికో నెలకో? వారానికి, నెలకోటి, అమావాస్య రోజు, పండగ రోజు దాని కండ్లకు అద్దుకోవాలి. ఆ స్టవ్ పని చేయకపోతే అప్పుడు తెలుస్తుంది, లేకపోతే ఇవ్వమంటాం. ప్రతి ఒక్క విషయ వస్తువుకి మేము విలువిస్తాం, దాని ప్రాధాన్యత తెలియజేస్తాం. అదే తంత్ర జ్యోతిష్యంలో మెయిన్ అంటారా? ఈ విషయ సేకరణ అలా ఉంటుంది. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.